హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యాచురల్ లేటెక్స్ విత్ మెమరీ ఫామ్తో కూడిన వేక్ ఫిట్ మ్యాట్రెస్ని అన్ప్యాక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ బ్యాగ్ ఓపెన్ చేయగానే మనకు వారంటీ కార్డు కనిపిస్తుంది. ఇందులో వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చదువుకోండి. జనరల్ గా మెమరీ ఫామ్ మ్యాట్రెస్ ఇలా కంప్రెస్ చేసి రోల్ చేసి వస్తాయి. ఈ మ్యాట్రెస్ ని అన్ప్యాక్ చేయనంత వరకు ఈ బ్యాగులో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇన్స్ట్రక్షన్ ప్రకారం పొరపాటున మ్యాట్రెస్ కట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ నైఫ్ యూజ్ చేయాలి. కానీ నేను నార్మల్ సీజర్ యూజ్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. కవర్ రిమూవ్ చేసామంటే నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రోల్ చేసి బ్యాగులో పెట్టడం దాదాపుగా మనకు అసాధ్యం. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం మెమరీ ఫామ్ మ్యాట్రెస్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం వింతగా అనిపిస్తుంది. స్ప్రింగ్ మ్యాట్రెస్ ఇంకా కాయిల్ మ్యాట్రెస్ తో కంపేర్ చేస్తే ఫోమ్ మ్యాట్రెస్ లైట్ వెయిట్ గా ఉంటాయి. 1 అవర్లో 95% మ్యాట్రెస్ షేప్ రీగెయిన్ అవుతుంది. 100% సెట్ అవ్వడానికి 48 అవర్స్ వరకు టైం పడుతుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే 7 జోన్ లెటెక్స్ మ్యాట్రెస్. ఇది ఫామ్నెస్ వచ్చేసి 3/5. దీనిపైన సాఫ్ట్ అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కవర్ ఇచ్చారు. ఈ కవర్ రిమూవ్ చేసి వాష్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ జెన్ మెమరీ ఫామ్ వాడడం వల్ల జీరో మోషన్ ఐసోలేషన్ కూడా లభిస్తుంది. ఇంకా ఇందులో న్యాచురల్ బ్రీతబుల్ లేటెక్స్ వాడడం వల్ల ఈ మ్యాట్రెసెస్ చాలా కూల్గా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కవర్ రిమూవ్ చేసి ఇందులో ఉన్న లేయర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కవర్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఉన్న ఒకే ఒక జిప్ ని ఇలా ఓపెన్ చేస్తే మ్యాట్రెస్ నుండి కవర్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కవర్ గురించి తెలుసుకుందాం. పైవైపు సాఫ్ట్గా ఉన్న బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఇలా టచ్ చేసి సాఫ్ట్నెస్ ఫీల్ అవ్వచ్చు. సైడ్కు ఇంకా కింది వైపు నార్మల్ క్లాత్ యూజ్ చేశారు. ఇప్పుడు ఈ మ్యాట్రెస్ లో ఉన్న లేయర్స్ గురించి తెలుసుకుందాం. పైన 1 ఇంచ్ బ్రీతబుల్ లెటెక్స్ యూజ్ చేశారు. ఈ లెటెక్స్ ని కెమికల్స్ తో కాకుండా రబ్బర్ చెట్ల నుండి వచ్చే పాలతో తయారు చేస్తారు. అందుకే దీన్ని న్యాచురల్ లెటెక్స్ అంటారు. ఇది సమ్మర్ లో కూల్ గా ఉంటుంది. ఈ లెటెక్స్ థిక్నెస్ ఎంత పెరిగితే మ్యాట్రెస్ కాస్ట్ కూడా అంత పెరుగుతుంది. తర్వాత ఈ బ్లాక్ కలర్ లో ఉన్న లేయర్ నెక్స్ట్ జెన్ మెమరీ ఫామ్. జనరల్ గా సింథటిక్ ఫామ్స్ పాలియురేథిన్ తో తయారు చేస్తారు. టెక్నికల్ గా మెమరీ ఫామ్ ని విస్కోలాస్టిక్ పాలియురేథిన్ ఫామ్ అంటారు. అలాగే వైట్ కలర్ లో ఉన్న థర్డ్ లేయర్ రెస్పాన్సివ్ లేయర్. ఇంకా అన్నిటికన్నా కింద ఉన్న లేయర్ హై రెసిలియన్స్ ఫామ్. ఈ మ్యాట్రెస్ లో థిక్కెస్ట్ లేయర్ ఇదే. అలాగే ఈ మ్యాట్రెస్ కి 10 years వారంటీ ఇస్తున్నారు. అయినా మ్యాట్రెస్ ఎక్కువ కాలం అన్నాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాట్రెస్ పైన లిక్విడ్ పడకుండా చూసుకోవాలి, లేదా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ని వాడాలి. ఎవ్రీ 30 days ఒకసారి 180 degrees మ్యాట్రెస్ ని రొటేట్ చేయాలి. అంటే తల వైపు ఉన్న పొజిషన్ ని కాళ్ళ వైపు ఉన్న పొజిషన్ ని తల వైపు తిప్పాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న మ్యాట్రెస్ 1 inch కన్నా ఎక్కువ సింక్ అయితే వారంటీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఎప్పుడు చెప్పినట్టుగానే మార్కెట్ ప్రైస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడ నుండి ప్రెజెంట్ ప్రైస్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.